అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాళహస్తి కథ తెలియజేస్తాను. శ్రీకాళహస్తి అనే పేరు 3 భాగాలతో తయారు చేయబడింది. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అనగా ఏనుగు. పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడు తనపై ఉన్న అమితమైన భక్తికి మెచ్చి ముగ్గురికి మోక్షాన్ని ప్రసాదించాడు. తమ భక్తి యొక్క ఉచ్చస్థితిలో వారు తమ ప్రాణాలను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. సాలెపురుగు శివలింగాన్ని రక్షించడానికి దాని చుట్టూ తన జాలాన్ని నేసింది మరియు లింగాన్ని అంతటా పూజించింది. భగవంతుడు దాని భక్తిని పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు గాలి కారణంగా ఆలయంలో దీపం నుండి మంటలు వ్యాపించాయి. సాలెపురుగు ఆవేశంతో మంటలపై దాడి చేసి తన ప్రాణాలను పణంగా పెట్టింది. ప్రాణం కోల్పోయింది. సాలెపురుగుకి మోక్షం లభించింది. ఒక పాము నాగలోకం నుండి విలువైన రత్నాలను తెచ్చి వాటితో లింగాన్ని పూజించేది. పాము తరువాత ఒక ఏనుగు సమీపంలోని నది నుండి నీరు, బిల్వాకులు తెచ్చి రత్నాలను తొలగించి వాటి స్థానంలో తాను తెచ్చిన వాటిని సమర్పించేది. మరుసటి రోజు పాము తిరిగి వచ్చినప్పుడు రత్నాలను తీసివేసి వాటి స్థానంలో ఉంచిన ఆకులను చూసింది. ఆకులను తీసివేసి మళ్ళీ రత్నాలను ఉంచింది. పాము పోయిన తర్వాత ఏనుగు ఆకులు మరియు నీటితో మళ్ళీ వచ్చి మరలా రత్నాలు తీసివేసి ఆకులు మరియు నీటితో పూజ చేసేది. ఇలా కొన్ని రోజులు సాగింది. పాముకు కోపం వచ్చి రత్నాలను ఎవరు తీస్తున్నారో తెలుసుకోవాలని తన పూజానంతరము దాక్కుని వేచి చూసింది. ఏనుగు ఏం చేస్తుందో చూడగానే కోపం వచ్చింది. ఏనుగు తొండం లోపలికి జారుకుని కాటు వేసింది. ఏనుగు తన ముఖాన్ని గోడకు పగలగొట్టి పాముని చంపేసింది. శ్రీకాళహస్తీశ్వరుడు ఇద్దరికీ మోక్షం ప్రసాదించాడు. సాలిపురుగు, పాము, ఏనుగు దంతాల చిత్రాలు శివలింగంపై ఇప్పటికీ కూడా చెక్కబడి ఉన్నాయి. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి. ఒకసారి ఆదిశేషునికి వాయుదేవునికి మధ్య ఎవరు గొప్ప అనే గొడవ జరిగింది. వాయుదేవుడు ప్రవేశించకుండా ఆదిశేషుడు కైలాస పర్వతం చుట్టూ తిరిగాడు. వాయుదేవుడు పెనుగాను సృష్టించి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కైలాసానికి చెందిన 8 మొక్కలు శ్రీకాళహస్తి, త్రింకోమలి, తిరుచిరామలై, ఇంకో ఈమలై, రజతగిరి, నీలగిరి, రత్నగిరి, తిరుపంగేళి వంటి ప్రదేశాల్లో పడ్డాయి. ఆ పర్వతాన్ని శ్రీకాళహస్తిలో ఉంచి శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం చేయాలని శివుడు బ్రహ్మను కోరాడు. ఈ పర్వతాన్ని శివానందైక నిలయం మరియు కన్నప్ప పర్వతం అని కూడా పిలుస్తారు. అసలు కన్నప్ప ఎవరు? కన్నప్ప ఒక నాయనార్. దక్షిణ భారతదేశంలోని 63 మంది శైవ సాధువుల్లో ఒకరు. అతను అర్జునుడికి పునర్జన్మ. అతను వేటగాడుగా జన్మించాడు. అతని అసలు పేరు తెన్నన్. ఇతను శ్రీకాళహస్తీశ్వరుని భక్తుడు. వేటగాడు కావడంతో చంపిన జంతువుల మాంసాన్ని తీసుకొచ్చి స్వామికి సమర్పించేవాడు. పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలోని నీళ్లను నోటితో నింపుకొని అభిషేకం చేసేవాడు. అతను ప్రతిరోజు మర్చిపోకుండా ఇలా చేస్తూనే ఉండేవాడు. ఒకరోజు ఈశ్వరుడు అతని విశ్వాసాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. భగవంతుని అంటే లింగరూపాన్ని ఒక కన్ను నుండి రక్తం కారడాన్ని కన్నప్ప గమనించాడు. అతను తన కంటిని తానే తీసుకొని దాని స్థానంలో ఉంచాడు. అప్పుడు ఆ లింగం యొక్క రెండవ కన్ను నుండి కూడా రక్తం కారడం ప్రారంభమైంది. అతను తన రెండవ కన్ను తీయబోతూ అనుకున్నాడు, నేను పూర్తిగా అంధుడిని అవుతాను. నేను లింగం యొక్క రెండో కంటి స్థానాన్ని ఎలా తెలుసుకోవాలి? కాబట్టి అతను లింగంపై కన్ను స్థానాన్ని గుర్తించడానికి తన పాదాల యొక్క బొటనవేలు వేలు ఉంచాడు. అతను రెండవ కన్ను తీయబోతుండగా ఈశ్వరుడు అతన్ని ఆపాడు. ఈశ్వరుడు అతనికి కన్నులు తిరిగి ఇచ్చాడు. తిన్నన్ ఈశ్వరుడికి తన సొంత కన్ను సమర్పించే ఈ చర్య కారణంగా కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు.
వాయులింగం, శ్రీకాళహస్తి. పంచభూతలింగాలు అని పిలువబడే 5 ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క శివలింగం 5 ప్రాథమిక అంశాల్లో ఒకదాన్ని సూచిస్తాయి. పృథ్వీలింగం, ఏకాంబరేశ్వరం, కాంచీపురం. జలలింగం, జంబుకేశ్వరం, తిరువన్నైకావల్. అగ్నిలింగం, అరుణాచలేశ్వరం, తిరువన్నామలై. వాయులింగం, శ్రీకాళహస్తి. ఆకాశలింగం, చిదంబరం. నటరాజు, వాయుదేవుడు చాలా పాటు కర్పూర శివలింగాన్ని పూజించాడు. శివుడు అతని ముందు ప్రత్యక్షమైనప్పుడు వాయుదేవుడు 3 వరాలను కోరాడు. 1, నేను ప్రతి చోట ఉండాలి. 2, ప్రతి జీవి లోపల నేనే ఉండాలి. 3, నేను పూజించిన ఈ లింగము తరువాత నా పేరుతోనే వెలయాలి అన్నాడు. శ్రీకాళహస్తిలో ఉన్న ఈ లింగమే వాయులింగంగా పిలువబడుతోంది. అసలు శ్రీకాళహస్తి యొక్క ఆలయ చరిత్ర కూడా తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని మొదట పల్లవ రాజులు నిర్మించారు. 11వ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోళుడు ప్రధాన కట్టడాన్ని పునరుద్ధరించి నిర్మించాడు. క్రీస్తు శకం 1516లో కృష్ణదేవరాయలు 100 స్తంభాల హాలును నిర్మించారు. చోళ మరియు విజయనగర రాజవంశాలకు చెందిన పలువురు రాజులు ఆలయ సముదాయం నిర్మాణానికి మరియు నిర్వహణకు సహకరించారు. జ్ఞానప్రసూనాంబిక, శ్రీకాళహస్తీశ్వరుని భార్య. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కూడా శివజ్ఞానమే. శివుడు ఒకసారి పార్వతీదేవిని భూలోకంలో పుట్టమని శపించాడు. దేవి శ్రీకాళహస్తిలో తపస్సు చేసింది మరియు శివుడు ఆమెకు పూర్వం కంటే చాలా అందమైన దివ్య శరీరాన్ని తిరిగి ఇచ్చాడు. ఇక స్వర్ణముఖి నది. స్వర్ణముఖి నది శ్రీకాళహస్తిలో ఉన్న నది. అదిని ఆ నదిని దివ్యగంగా అని కూడా అంటారు. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ. రాహుకేతు సర్ప కాలసర్ప దోషాలతో బాధపడేవారు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించుకుంటారు. రాహుకాల సమయంలో పూజ చేయడం ఉత్తమం. శ్రీకాళహస్తిలో పూజా సమయాలు ఉదయం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటాయి. మరి శ్రీకాళహస్తి చరిత్ర తెలియజేయడానికి ఇంకా చాలా ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరి మీరు వీలంత వరకు శ్రీకాళహస్తిని దర్శించి శివుని దర్శనం పొందాలని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీ జ్ఞానం నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభూలింగం. లింగానికి ఎదురుగా ఉన్న దీపం లింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయాలయాల్లో ఒకరు. శివలింగం ఇక్కడ వర్తులాకారం వలె కాక చతురస్రంగా ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలిపురుగు, పాము, ఏనుగు, బోయుడైన తెన్నడు, కన్నప్ప, వేశ్యకన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసిన దుర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉంటాయి. ఈ దేవాలయం దేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాల మాత్రమే ఉంది. ఈ ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి. దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తిని కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన. అలాగే పాతాళ గణపతి ఉత్తరాభిముఖినిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పుముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణముఖంగాను ఉన్నారు. ఆలయానికి 4 దిక్కులా 4 గోపురాలున్నాయి. 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఆలయానికి చుట్టుపక్కల 36 తీర్థాలు ఉన్నాయట. సహస్రలింగాల తీర్థము, హరిహర తీర్థము, భరద్వాజ తీర్థము, మార్కండేయ తీర్థము, మూక తీర్థము, సూర్యచంద్ర పుష్కరుణులు ముఖ్యమైనవి. దేవాలయంలోని పాతాళగంగ లేదా మూకతీర్థంలోని తీర్థాన్ని సేవిస్తే
నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందని పెద్దల మాట. ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.